హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏజెస్ హోమియోపతి తెలుగు. ఇవాళ మనం నేర్చుకునే కొత్త రెమెడీ బాప్టిషా అంటానే ఎవరికైనా ఈజీగా స్ట్రైక్ అయ్యేది టైఫాయిడ్ ఫీవర్. నాట్ ఓన్లీ టైఫాయిడ్ ఫీవర్, ఇంకా ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి అనేది అలెన్ స్కిన్ నోట్లో డిస్కస్ చేద్దాము. బాప్టిషా టింక్టోరా, ఫ్యామిలీ వచ్చేసి లెగ్యూమినేసి అండ్ కామన్ నేమ్ వైట్ ఇండిగో. కాన్స్టిట్యూషన్ ఫర్ ద లింఫాటిక్ టెంపర్మెంట్. లింఫాటిక్ సిస్టమ్ గురించి బేసిక్ ఐడియా అయితే ఫిజియాలజీలో మనకు తెలుసు. వేస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ అని కూడా అంటాము. లింఫాటిక్ టెంపర్మెంట్ అంటే ఆ రిలేటెడ్ కంప్లైంట్స్ మనం చూడొచ్చు. ఫస్ట్ మెంటల్స్ చూద్దాము. ఎవర్షన్ టు మెంటల్ ఎక్సర్షన్. మెంటల్ ఎక్సర్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం స్టడీ ఫీల్డ్లో ఉన్నాము, మైండ్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది, ఆ దానికి వీళ్ళకి ఎవర్షన్ అనమాట. ఇండిస్పోజ్డ్ ఆర్ వాంట్ ఆఫ్ పవర్ టు థింక్. ఆలోచించడానికి కూడా వీళ్ళకి పవర్ కావాలి, అంటే కొంచెం స్లోగా ఆలోచించే వాళ్ళు ఈ గ్రూప్లో ఉంటారు. పర్ఫెక్ట్ ఇండిఫరెన్స్, డజంట్ కేర్ టు డూ ఎనీథింగ్, ఇనేబిలిటీ టు ఫిక్స్ ద మైండ్ ఆన్ వర్క్. ఎప్పుడు ఏదో ఒక దాంతో మనం అంటాం కదా, ఎప్పుడో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు, ప్రజెంట్ మూమెంట్లో ఉండవు అని. అలా అనమాట. మైండ్ అనేది ఒక దాని మీద ఫిక్స్ చేయలేరు, ఎప్పుడు కయాల్లో ఉంటారు అంటారు కదా, వాళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు. ఇండిఫరెన్స్, ఎవరి గురించి వాళ్ళకేం పట్టదు. డజంట్ కేర్ టు డూ ఎనీథింగ్, ఏం చేయాలన్నా ఆలోచించకుండా చేస్తూ ఉంటారు. స్టూపర్ అంటే స్లీప్. ఫాల్స్ అస్లీప్ వైల్ బీయింగ్ స్పోకెన్ టు ఆర్ ఇన్ మిడ్ సెట్ ఆఫ్ హిస్ ఆన్సర్. మనం ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడే నిద్రలోకి జారుకుంటారు, లేదా ఆన్సర్ చెప్తూ నిద్రలోకి జారుకుంటారు. ఇది మనం సిమ్టమ్ అనికాతో కంపేర్ చేస్తామన్నమాట. అనికాలో ఎలా ఉంటుంది? వైల్ స్పోకెన్ టు ఆన్సర్స్ కరెక్ట్లీ బట్ డెలీరియం రిటర్న్స్ అట్ వన్స్. అనికాలో పూర్తి ఆన్సర్ చెప్పి వాళ్ళు డెలీరియం స్లీప్లోకి వెళ్ళిపోతారు, ఇక్కడ మధ్యలోనే వెళ్ళిపోతారు. కెనాట్ గో టు స్లీప్ బికాస్ షీ కెనాట్ గెట్ హర్ సెల్ఫ్ టుగెదర్. Head or body feels scattered about the bed, tosses about to get the pieces together, thought she was 3 persons, could not keep them covered. ఇది నేను చెప్పాను మైండ్ సిమ్టమ్ అనమాట. చాలా ఈజీగా మనం మైండ్ సిమ్టమ్ని కేటగరైజ్ చేసుకోవచ్చు అండ్ చాలా కన్ఫ్యూజింగ్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనకు క్లారిటీ వస్తుందో కాన్సెప్ట్ ఈజీగా చేయొచ్చు. ఇల్యూజన్ కేటగిరీలోకి వస్తుంది. ఇది మైండ్ సిమ్టమ్. పనుకున్నప్పుడు తల వేరుగా ఉంది, చేతులు వేరుగా ఉన్నాయి, కాళ్ళు వేరుగా ఉన్నాయి అనే థాట్స్ వస్తాయి అనమాట. సో పేషెంట్ రెస్ట్లెస్ అవుతారు, స్లీప్ రాదు, ఆ పార్ట్స్ అన్ని కలెక్ట్ చేయాలి అన్నట్టు ఫీల్ అవుతారు. ఇది రియల్ కాదు, మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అతను ఇల్యూజన్ ఫీల్ అవుతున్నాడు అంటే ఉన్న స్టిమ్యులస్ ఒకటి కానీ రాంగ్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. నా చేతిలో పెయిన్ ఉంది, దీన్ని స్నేక్గా నేను ఇంటర్ప్రిట్ చేస్తే అది రాంగ్ కదా, అది ఇల్యూషన్ అనమాట. మనం సర్కిల్స్ కూడా చూస్తూ ఉంటాము, అది అసలు తిరగవు, స్టేబుల్గా ఉంటాయి, కానీ మనం చూస్తే మనకు తిరుగుతున్నట్టు ఉంటాయి, మనం రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నాం. సో ఇల్యూషన్. ఫిజికల్ చూద్దాం. ఇన్ వాట్ ఎవర్ పొజిషన్ ద పేషెంట్ లైస్, ద పార్ట్స్ రెస్టెడ్ అపాన్ ఫీల్స్ సోర్ అండ్ బ్లూయిస్. సోర్ అండ్ బ్లూయిస్లో మనం ఫస్ట్ గుర్తు తెచ్చుకునే సిమ్టమ్ ఆనికా. ఫస్ట్ అదే చదువుతాం కాబట్టి ఈజీగా గుర్తొస్తుంది. రూటాలో కూడా ఇలాంటి సిమ్టమ్ ఉన్నాయి అండ్ పైరోజినంలో కూడా నో సోడ్. ఏ పొజిషన్లో అయితే పేషెంట్ పనుకుంటారో ఆ పార్ట్స్ అన్నీ వాళ్ళకి చాలా నొప్పిగా ఉంటాయి అన్నమాట. గ్రేట్ ప్రోస్టేషన్ విత్ డిస్పోజిషన్ టు డికంపోజిషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అల్సరేషన్ ఆఫ్ మ్యూకస్ మెమ్బ్రేన్. ప్రోస్టేషన్ అంటే వీక్నెస్, చాలా వీక్నెస్ ఉంటుంది. ఫ్లూయిడ్స్ ఒక డికంపోజిషన్ చూడొచ్చు అండ్ అల్సరేషన్ ఆఫ్ మ్యూకస్ మెమ్బ్రేన్. మ్యూకస్ మెమ్బ్రేన్ ఎక్కడైతే ఉందో అక్కడ అల్సరేషన్ మనం చూడొచ్చు అనమాట. ఆల్ ఎగ్జాల్టేషన్ అండ్ డిశ్చార్జెస్ ఫిటిడ్ అంటే అఫెన్సివ్ స్మెల్ ఉంటుంది డిశ్చార్జెస్ అన్నీ. ఎస్పెషల్లీ ఇన్ టైఫాయిడ్ ఆర్ అదర్ అక్యూట్ డిసీజెస్. బ్రెత్, స్టూల్, యూరిన్, పర్స్పిరేషన్, అల్సర్స్ అన్నీ అఫెన్సివ్ ఉంటాయి. ట్రయో ఆఫ్ అఫెన్సివ్నెస్లో కూడా బాప్టిషా వస్తుంది. అదర్ రెమెడీస్ ఏవో ఉన్నాయి ట్రయో ఆఫ్ అఫెన్సివ్నెస్, షార్ట్ కూడా చేసా, కామెంట్స్లో చెప్పండి. ఫేస్ ఎలా ఉంటుంది? లుక్. ఫేస్ ఫ్లష్డ్, డస్కీ, డార్క్ రెడ్ విత్ స్టూపిడ్, బిసార్టెడ్, డ్రంకన్ ఎక్స్ప్రెషన్. బిసార్టెడ్ అంటే అటర్లీ ఇన్ఫాక్చువేటెడ్, అంటే వాళ్ళకి ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలియనట్టు లుక్ ఉంటుంది అనమాట ఫేస్. మౌత్, టంగ్ అనేది చాలా క్యారెక్టరిస్టిక్ ఉంది. అట్ ఫస్ట్ కోటెడ్ వైట్ విత్ రెడ్ ప్యాపిల్లే, డ్రై అండ్ ఎల్లో, బ్రౌన్ ఇన్ సెంటర్, లేటర్ డ్రై, క్రాక్డ్, అల్సరేటెడ్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్లో ఎలా ఉంది? వైట్ విత్ రెడ్ ప్యాపిల్లే, డ్రై అండ్ ఎల్లో, బ్రౌన్ ఇన్ సెంటర్లో బ్రౌన్ అండ్ డ్రైగా ఉంది ఎల్లో కలర్, అండ్ లేటర్ లాస్ట్లో కూడా డ్రైగా ఉంది కానీ క్రాక్డ్ అనమాట. టంగ్ సిమ్టమ్ మనము కేస్ మొత్తం తీసుకున్నాక లాస్ట్లో ఇదే రెమెడీయా అని కన్ఫర్మ్ చేసుకోనికి లీడింగ్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, అప్పుడు మనం టంగ్ చూసి కూడా మనం ఈజీగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రష్ టాక్ మొత్తం అన్ని సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి. సిమిలిమం పర్ఫెక్ట్ అనిపిస్తుంది. మనం టంగ్ చెక్ చేస్తే రెడ్ ట్రయాంగులర్ టిప్ ఉందంటే అది బెస్ట్ అనమాట. ఖచ్చితంగా అది సిమిలిమం అని మనకి ఈజీగా అర్థమవుతుంది. టంగ్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. మన ఆయుర్వేదంలో కూడా టంగ్లో ప్రతి ఒక్క క్యారెక్టరిస్టిక్ ఉందన్నమాట. ప్రతి ఒక్క పార్ట్ రిలేటెడ్ టంగ్లో ఎక్కడ మనం చూడాలి అనేది. థ్రోట్, కెన్ స్వాలో లిక్విడ్స్ ఓన్లీ, బరైటా కాబ్లో చూసాం. లీస్ట్ సాలిడ్ ఫుడ్ గ్యాగ్స్, స్వాలో లిక్విడ్స్ ఓన్లీ బట్ ఎవర్షన్ టు దెమ్ సిలీషాలో. ఎందుకు థ్రోట్లో స్వాలో చేయలేకున్నారంటే ఇక్కడ టాన్సిల్స్ ఉన్నాయి, టాన్సిల్స్ అఫెక్షన్ అయ్యాయి, టాన్సిలైటిస్. టాన్సిల్స్ ఎప్పుడైతే ఇన్ఫ్లేమ్ అయ్యాయో అప్పుడు వాళ్ళు సాలిడ్ ఫుడ్ని స్వాలో చేయలేకున్నారు, ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకోగలరు అనమాట. పెయిన్లెస్ సోర్ థోట్ అంటేనే పెయిన్ఫుల్, కానీ ఇక్కడ పెయిన్లెస్ సోర్ థోట్ అంటే టాన్సిల్స్ ఇన్ఫ్లేమ్ అయ్యాయి కానీ నొప్పి అనేది లేదనమాట. టాన్సిల్స్, సాఫ్ట్ ప్యాలెట్ అండ్ parotids డార్క్ రెడ్, స్వాలెన్, putrid, offensive discharges. GIT చూస్తాం.
డిసెంట్రీ ఆఫ్ ఓల్డ్ పీపుల్లో డిసెంట్రీ అంటే బ్లడ్ విత్ మ్యూకస్ అనమాట స్టూల్లో. డయేరియా ఆఫ్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ వెన్ వెరీ అఫెన్సివ్, మొత్తం అఫెన్సివ్నెస్ అనేది బాప్టిషాలో మనం చూడొచ్చు అనమాట. డిక్యూబిటస్ ఇన్ టైఫాయిడ్ ఫీవర్లో ఎప్పుడైతే ఎక్కువ రెస్ట్ తీసుకుంటారో అప్పుడు పేషెంట్కి బెడ్ సోర్స్ అనేవి వస్తాయి. బెడ్ సోర్స్ ఆర్నికాలో కూడా ఉన్నాయి. బెడ్ సోర్స్ అనేవి ఏ కండిషన్లో వస్తాయి అనేది పెథాలజీలో చదవాలి మనం. ఓకే, థ్యాంక్ యూ.